మహాలక్ష్మి గ్రూప్ మహిళలకు ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకు 45 ఏళ్ళ వరకు ప్రతి నెల 2500 మీ అకౌంట్లో ఒకసారి జీతం పడ్డ పడుతుంది. మీ నెల ఒకసారి సరుకులకు కూరగాయలకు ఏదికైనా వాడుకోవచ్చు. అదేవిధంగా 500 సిలిండర్, ఇప్పుడు 1200 ఉన్న సిలిండర్ 500కే సిలిండరు. మహిళలు ఎక్కడన్నా మన తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎక్కడ తీసుకున్నా ఎక్కడ పోయినా బస్సు ఇంటికి కరెంట్ బిల్లే లేదు, ₹1 కట్టే అవసరం లేదు. 200 యూనిట్ల వరకు ₹1 కట్టే అవసరం లేదు. చదువుకున్న పిల్లలకు 5 లక్షల ల్యాప్టాప్ ఏదన్నా వాడుకున్న ఆడపిల్లలు ఉంటే 18 సంవత్సరాలు దాటినకు ఎలక్ట్రికల్ స్కూటీ చాలు చేసుకుని ఎక్కడ కాలేజ్కి వెళ్ళినా ఎక్కడైనా ఫ్రీగా, అసలు పెట్రోల్ లేదేం లేదు, బటన్ ఉత్తడం వెళ్ళడం అంతే. ఇక 2 లక్షల రుణమాఫీ ఒకటేసారి ఈడు రుణమాఫీ చేస్తాను, రుణమాఫీ చేయలే, ఏది చేయలే. ఇప్పుడు ₹1,00,000 ఉంటే 2 లక్షలు అయినాయి, 2.5 ఉంటే 4 అయింది, 2 లక్షల వరకు ఒకటేసారి రుణమాఫీ. ఇక రైతు బంధు సంవత్సరానికి 15,000 ఎకరాకు, భూమి లేని వాళ్ళకు ఉంటే 12,000 పూర్తిగా భూమి లేని వాళ్ళకు. అదేవిధంగా ఇప్పుడు ఒడ్డు ఉంటే మనం మొత్తకు 2,300 క్వింటలు అమ్ముతున్నాం కదా, దాంతోపాటు 500 బోనస్, 2,800 క్వింటలు ఒక క్వింటల్ కొంటాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అప్పుడు గతంలో ఇచ్చిన 9 ఏళ్ల కింద ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ప్రతి ఇంటికి 5 లక్షల ఇల్లు, జాగా లేని వాళ్ళకు ఉంటే జాగాకు కూడా అమౌంట్ ఇచ్చి జాగా కొనిచ్చి 5 లక్షల రూపాయలు ఇచ్చి మీకు ఇల్లు కట్టించడం జరుగుతుంది. ఇప్పుడు 2,000 పెన్షన్ ఉంది, 2,000 కాకుండా ఇప్పుడు 4,000, ప్రతి ఒక్కరికి 4,000. ఇద్దరు భార్యాభర్తలకు ఏదో అయి ఉంటే వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి 4,000, ఇద్దరికి కలిపి 8,000. హాస్పిటల్ ఏమైనా ఇబ్బందులు ఉంటే, ఏమైనా ఆపరేషన్లు ఏది ఉన్నా కూడా 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా అని చెప్పి అప్పుడు కూడా అంతే. ప్రతి ఒక్కటి మనకు అనుకున్నది. కళ్యాణ లక్ష్మి బంగారు, తులం బంగారు ₹1,00,000. మీ బిడ్డకు 18 ఏళ్ళు దాటంగానే మళ్ళీ స్కూటీ గెలిచి భారీ ఇన్ని సీవులు మనకు అంతే. మీరు చేయడం ఇన్ని చేస్తే మీరు ఏం చేయలేదు, ఒక్క కాంగ్రెస్ ఓటేసి గెలిపిస్తే ఇన్ని పథకాలు మనకు